ఆ ఆర్డర్ కాపీ కూడా మీకు ఇస్తాం, అది కూడా ఉపయోగించుకోవచ్చు. అలా అడగడం ఉందో నాకు అర్థం కాలేదు. అంటే క్లియర్గా కేటగిరికల్గా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంది, కేంద్ర ప్రభుత్వంది డిజాస్టర్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బు ఖర్చు పెట్టుకోవాలి. తర్వాత కేంద్ర బృందాలు వస్తాయి, దానికి సంబంధించినటువంటి నివేదికలు తీసుకుపోయిన తర్వాత అడిషనల్ ఫండ్స్ ఇస్తారు. తప్పకుండా అవసరం అనుకుంటే పర్యటిస్తారు. అట్లా ఎక్కడ లేదు. ఇప్పుడు జాతీయ విపత్తు ఏడ ప్రకటిస్తలేరు అంత. ఇప్పుడు సహాయం చేస్తున్నాం కదా, ఏ విపత్తు అయితే ఉంది, ప్రజలను ఆదుకోవాలి, వాళ్ళకు సహకారం అందించాలి. ఇప్పుడు ఉన్న డబ్బు అయితే ఖర్చు పెట్టని ఉండేది. వాళ్ళు అడగడంలో ఏముంది, అందరూ అడుగుతారు. అసలు ఎంతైందో అంచనా లేదు. ఎవరు ప్రజలు అడగదో తెలుస్తుంది. ఎవరు ఇంతవరకు అధికారులు పోలేదని చెప్తారు. ఎక్కడైతే బాధితులు ఉన్నారో ఇంతవరకు ఏ అధికారి కూడా మా దగ్గరికి రాలేదని ప్రజలు టీవీలలో చెప్తా ఉంటే, ఈ అంచనా ఏడో కూర్చొని అంచనా వేసి అది ఇది అంటే ఎట్లయితే. జనరల్ మా రూల్ ఏంటంటే మనము ఇమ్మీడియట్గా పోయి అధికారులను ఇబ్బంది పెట్టొద్దు అనేది ప్రధానమంత్రి ఆదేశం. జనరల్గా అధికారులందరూ కూడా రిలీఫ్ యాక్టివిటీలో ఉన్నప్పుడు మంత్రులు కానీ, కేంద్ర నాయకులు కానీ, ప్రధానమంత్రి కానీ పర్యటించి వాళ్ళ యొక్క దృష్టిని మరి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ యొక్క దాంట్లోనే పనిచేసే విధంగా ఉండాలనేది ఆల్ ఇండియా నామ్స్. మీకు తెలుసు, మన కేరళలో కూడా మొత్తం కొద్దిగా కుదుట పడ్డ తర్వాత ప్రధానమంత్రి గారు వెళ్ళారు. అంత పెద్ద డిజాస్టర్ జరిగిన తర్వాత కూడా అన్ని రకాల సహకారం అందించి కొంత కుదుట పడ్డ తర్వాత అప్పుడు వెళ్ళడం జరిగింది. ప్రజలు ఇంతవరకు వాళ్ళకు మంచినీళ్ళు అందేయలేదు, మనం పోయింది లాభం. ఆయన ఇష్టం, అది నేను చెప్పడం. కానీ ఇంతవరకు వాళ్ళకి మంచినీళ్ళు రాలేదు, ఇంతవరకు చిన్నపిల్లలకు పాలు అందడం లేదు, ఇంతవరకు బియ్యం రావడం లేదు, ఆహార పోట్లాలు అందడం లేదు. మనం పోయి చేతులు ఊపితే ఎట్లుంటుంది? కాబట్టి అడగడంలో చేయడంలో తప్పేం లేదు, తప్పకుండా పోతారు. హైదరాబాద్ ముక్తి దివస్ అంటే హైదరాబాద్ లిబరేషన్ డే ఏదైతే గత 2 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో హైదరాబాద్లో జరుగుతుందో అది ఇక భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కంటిన్యూషన్ ప్రాసెస్. ఎవ్రీ ఇయర్ ఇండిపెండెన్స్ డే 15th ఆగస్టు, రిపబ్లిక్ డే 26 జనవరి ఏ రకంగా జరుగుతుందో హైదరాబాద్ లిబరేషన్ డే కూడా సెప్టెంబర్ 17th కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరపాలని కేంద్ర ప్రభుత్వము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ సెప్టెంబర్ 17th కూడా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఈ తెలంగాణ గడ్డ మీద నిజాం ఓడించిన రోజు, ఈ తెలంగాణ గడ్డ మీద 3 రంగుల జెండా ఎగిరిన రోజు, ఈ తెలంగాణ గడ్డ మీద భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు, ఈ యొక్క తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైన రోజు, భారత సైనికులు నిజాం సైన్యం పైన విజయం సాధించిన రోజు, భారత సైనికులు ట్యాంకులతో ఈ యొక్క తెలంగాణ నిజాం రాజ్యాన్ని చుట్టుముట్టి ఓడించి లొంగ తీసుకొని ఇక్కడ 3 రంగుల జెండా ఎగరేసిన రోజు, ఎక్కడైతే భాషా ప్రయుక్తాలు రాష్ట్రాలు రాకముందు కొన్ని కర్ణాటక భాష మాట్లాడే జిల్లాలు, కొన్ని మరాఠీ మాట్లాడే జిల్లాలు కూడా ఆ రోజు ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రంలోనే ఉండేవి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినప్పుడు ఆ జిల్లాలను మహారాష్ట్రలో కొన్ని, కర్ణాటకలో కలపడం జరిగింది. ఇప్పటికీ అక్కడ కర్ణాటక ప్రభుత్వం కానీ, మహారాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు గత అనేక సంవత్సరాలుగా హైదరాబాద్ ముక్తి దివస్ పేరుతో అధికారిక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.